పోతున్నారు అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన నినాదం. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించాక కూడా ఆ నినాదం నేటికి కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం చూసుకున్న దశాబ్దాల కల కోట్లాది మంది రైతుల ఆశలు అడియాసలేనా ప్రస్తుతం ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క రీతిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం. తెలంగాణలోనే మనం చూస్తున్నాం ప్రస్తుతం నీటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీది తల ఒక మాట, ఫలితం మాత్రం శూన్యం అనేటి వినిపిస్తున్నటువంటి మాట. మీరేం చెప్తారు? రాజకీయ కోణంలో ఎవరి వాదన వాళ్ళు చేస్తున్నారు, కానీ వాస్తవంగా ఉన్న వాటర్ ఎంత పై రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఆలమట్టి కట్టి ఎంత కృష్ణా వాటర్ వాడుకుంది, అది ఎత్తు కూడా పెంచి కట్టారు. ఇంకా ట్రిబ్యునల్ అంగీకరించదు కాబట్టి పూర్తిగా వాళ్ళు వాటర్ తీసుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా ఇక్కడ రాజకీయంగా పోట్లాడడం కంటే కేంద్రంలో ఏ పార్టీ అయినా ఉండనండి, పార్టీతో సంబంధం లేదు. కేంద్ర యొక్క ప్రభుత్వంతో సరైన వాదనలు రాష్ట్ర ప్రభుత్వాలు వినిపించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా చూసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరి రైపేరియన్ రైట్ ఉంటుంది కదా, పైనుంచి వృధాగా పోయేటువంటి నీటిని వాడుకునేటువంటి హక్కు వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కర్ణాటక నుంచి వచ్చే వృధా వాటర్ అంటే వేస్ట్ వాటర్ని అంటే జలాలు అంటాం అదా, అంటే అక్కడ వాళ్ళు వాడుకోగా ఎక్కువ వర్షాలు వస్తే అవి కిందికి వచ్చేస్తాయి కాబట్టి వాడుకోవటానికి వీలుగానే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఇది కట్టారు. సరే, గవర్నమెంట్ వస్తూనే కేసీఆర్ వెంటనే శంకుస్థాపన చేశాడు. దాదాపు 35,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. 70% పైగా పూర్తి అయ్యింది. కానీ నీటి వినియోగ విషయంలో 12.5 లక్షల ఎకరాలు పైగా నీటి వసతి అంటే నీటి సౌకర్యం ఉండాల్సినటువంటి పరిస్థితిలో కేవలం 4-5 లక్షల ఎకరాల వరకే పండిస్తున్నారు. ఇంకా పూర్తిగా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆ నీరంతా కూడా దిగువకి వెళ్ళిపోతున్నది. ఇక్కడ వాదనలు ఏమొస్తున్నాయి, ట్రిబ్యునల్లో ఏం జరిగింది, ఇప్పుడు అది 90 TMCల ఎస్టిమేట్ వేసి కట్టుకున్నారు మొదట. తర్వాత 70కి దించారు దాన్ని, అంత వాటర్ లేదు అనేటువంటి ట్రిబ్యునల్ వాదన జరిగిన తర్వాత 70 TMC. ఇప్పుడేమంటున్నారు, 45 TMCలకు మించి వాడే పరిస్థితి లేదంటున్నారు. ఇది మరి 70 TMCలకైనా కూడా నిర్మాణాలు జరిపినప్పుడు మరి కేవలం కాంట్రాక్టర్లను పోషించడానికి నిర్మాణాలు చేశారా? నీరు అంత లేకపోయినప్పటికీ అంత పెద్ద ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వస్తుంది కదా. 45 TMCలు ఎక్కడ, 90 TMCలు ఎక్కడ, 90/70 అయింది, మళ్ళీ 70 ఎక్కడ, 45 TMCలు ఎక్కడ? అందువలన ఇది సరే, రాజకీయ ఏ కారణాలతో ఎవరు ఎట్లా కట్టినా కూడా అందులో ఏమన్నా అవినీతి జరిగి ఉన్నా లేకపోతే వాళ్ళు కావాలని తప్పు చేసినా కూడా దాని మీద విచారణ అయితే జరగాలి. కానీ ఇక్కడ నీటి వాటాల విషయంలో మాత్రము ఇప్పుడు దిగువ రాష్ట్రాలు నష్టపోకుండా, అంటే ఇప్పుడు కర్ణాటకతో పోల్చుకుంటే దిగువ రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ అవుతుంది, తెలంగాణతో పోల్చుకుంటే దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కృష్ణా వాటర్ వెళ్తుంది. సో నాగార్జున సాగర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డితో పాటు వెనుకబడినటువంటి ఆ ప్రాంతాలన్నిటికీ అన్నిటికీ నీటి సౌకర్యం కల్పించడానికి ఇంకా 3-4 ప్రాజెక్టులు, ఇందాక మన మిత్రులు ఆ ప్రాజెక్టు పేర్లు కూడా చెప్పారు, వాటిని కూడా కృష్ణా వాటర్తో నిర్మాణాలు చేయాలని, అంటే వాటన్నిటి కలిపి దాదాపు 300 TMCలు వినియోగించే అవకాశం ఉంది. సో దాని వలన ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇది నల్గొండలో జిల్లా కానీ మహబూబ్నగర్ అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి. సో ఇవన్నీ రైతులకు ప్రజలకు జరిగే అభివృద్ధిని పోయి రాజకీయాలు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. సరైన వాదనలు, అది ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఫ్యాక్ట్ ఏంది దాని మీద మాట్లాడుకొని దాని మీద వాదనలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయించే అంశాలు కాదేవి. ఖచ్చితంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే ట్రిబ్యునల్,
కానీ ఒకటి చెప్పండి లక్ష్మణ్ గారు, నీటి వాటాల పేరుతో అంటే ఉద్యమం టైంలో కూడా పార్టీ ఇదే నినాదంతో గద్దెనెక్కినటువంటి పరిస్థితి గత PRS 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ అంటే ఆరోపణలు విమర్శలు చేసుకోవడం తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయా? సమస్య పరిష్కారం అయ్యే దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే రైతులకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ నిందించే ప్రయోజనం లేదు, కర్ణాటక నిందించే ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమైన పార్టీలన్నీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి అసలు వాస్తవం ఏంది అని దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టగలిగితే పరిష్కారం ఈజీ దొరుకుతుంది. అలా కాకుండా ఒకరి మీద నిందలు వేసుకుంటూ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఓటర్లను రెచ్చగొట్టి మన వైపు తిప్పుకోలేదు. కేసీఆర్ టైంలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు, జగన్మోహన్ రెడ్డితో కూడా కుమ్మక్కయ్యారు అని ఇప్పుడు వాదించితే ప్రయోజనం ఏంటి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా? 10 సంవత్సరాల నుంచి ఉంది కదా. ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా అప్పుడు ఏమన్నా ఈ తప్పు చేస్తున్నాడా అని చెప్పారా? ఏమైనా ఇష్యూ చేశారా? కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే దిగువ రాష్ట్రాల ప్రయోజనాల్ని కూడా అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇంకెవరున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టి పెట్టుకుంటూ గోదావరి జిల్లా కానీ కృష్ణ వాటర్లో కానీ వాళ్ళ కింద ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు కొంత ఆమోదయోగంగా ప్రభుత్వాలు నడుపుకోవాల్సి వస్తుంది. లేకుంటే అనవసరంగా తిరుగుబాటు వస్తుంది. ఈ కృష్ణా వాటర్ మీద, గోదావరి వాటర్ మీద కూడా వస్తుంది. గోదావరి వాటర్ మీద వివాదం నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ. అందువలన ఈ వివాదాలు పరిష్కారం కోసము ప్రయత్నం చేయాలి అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే రైతుల సమస్య, ప్రజల సమస్య, ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఆ లైన్ లో అందరూ వెళ్ళాలనేది నేను అనుకుంటున్నాను. రైట్. వెంకటేశ్వర్లు గారు మీరేం చెప్తారు? లక్ష్మణ్ సార్ కొంచెం